రాజకీయాల్లోకి యువత చాలా తక్కువగా వస్తున్నారు. అంటే రాజకీయాలంటే చాలా కరప్షన్తో ఉంటాయి, లేకపోతే దీన్ని ఒక ప్రొఫెషన్ గానో దీన్ని ఒక ప్రజాసేవగానో తీసుకునే వాళ్ళు ఎవరు అనే ఒక ఫిక్స్డ్ అభిప్రాయంలో ఉన్నారు. సో మీలాంటి యంగ్స్టర్స్ రావడం వల్ల వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించవచ్చు. దాని మీద మీరు ఏం చెప్తారు? నేను ఒకటే బిలీవ్ చేస్తానండి, ముందు నుంచి కూడా చెప్తాను, యూత్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఏదైనా వాళ్ళు మారాలి అని అనుకుంటారో, ఇప్పుడు దేనికైతే ఇది చేస్తే ఇది మారాలి, ఇట్లా సిస్టమ్ అని మారాలి అంటే దానికి ఆబ్వియస్లీ మీరు ముందుకు వస్తేనే అది మారుతుంది అని కూడా గ్రహించాలి. ఇప్పుడు మేము ముందుకు వచ్చాము, ఇప్పుడు మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా కూడా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఓహో, యువతకు కూడా ప్రామినెన్స్ ఉంది ఈ సొసైటీలో అని చెప్పి గెలవచ్చు కూడా, యువత గెలవచ్చు అనేది కూడా ఉంటుంది. లీవింగ్ అసైడ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అవన్నీ పక్కన పెడితే అండి, యూత్ ని ఎంకరేజ్ చేసేటట్టు తప్పకుండా ముందుకెళ్తానండి నేను.